ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఇంకా దుర్మార్గుడిలాగే మాట్లాడటం బాధాకరం. ఎందుకనంటే ఒక దుర్మార్గుడు ఇది మానవత్వం అనే మాట మాట్లాడటం ఎంత ఆశాస్పదంగా ఉందంటే, ఈ రాష్ట్రంలో దుర్మార్గాలన్నీ చేసిందే జగన్మోహన్ రెడ్డి. దళితులను హింసించారు, డాక్టర్ సుధాకర్ని ఇబ్బంది పెట్టారు, చంపేశారు. అలానే ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆనందబాబు కూడా అలానే చేశాడు. రాష్ట్రంలో దళితులందరూ కూడా ఇబ్బంది పడి రాష్ట్రం మొత్తం కూడా నిన్ను దుర్మార్గుడు అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా కూస్తుంటే నువ్వు ఈరోజు ధర్మం గురించి, దుర్మార్గతం గురించి, మానవత్వం గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. నీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, దళితులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సంతోషంతో ఉండటం అనేది ఈ రాష్ట్రంలో అన్ని హామీలు కూడా 1 by 1 అన్ని హామీలు కూడా నెరవేరుస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈరోజు విజయవాడ వరదలు వచ్చినప్పటికీ ఆ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అక్కడ పనిచేసి కలెక్టర్ ఆఫీసులో 10 రోజులు ఉండి ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వారికి కావాల్సిన సహాయ సహకారాలు, పాలు, భోజనం, మజ్జిగ ప్యాకెట్లని అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి 16 గంటలు కొక్కులైన మీద తిరిగి ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా తిరగనటువంటి, బాగా తిరిగి ప్రజల్లో అంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పాలన అందిస్తున్నాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ రాష్ట్రంలో 4 గోడల మధ్య ఉండి పరిపాలన చేసావు, ప్యాలెస్లో ఉండి పరిపాలన చేసావు, 4 గోడల మధ్య ఉండి బైబిల్ చదువుతానంటావు, 4 గోడల మధ్య ఉండే పరిపాలన సాగించాను నువ్వు చంద్రబాబు నాయుడుతో పోల్చుకోవడం, దుర్మార్గం అని మాట్లాడటం ప్రజలు నవ్వుతున్నారు. మీరు ఖచ్చితంగా కూడా మీరు దుర్మార్గులు కూడా. ఎందుకనంటే రాష్ట్రంలో అందరూ కూడా తెలుసు, 5 సంవత్సరాల పరిపాలనలో మీ దుర్మార్గత్వం, మీ యొక్క ఏదైతే ఉందో ప్రజలను హింసించుకొని తిన్నటువంటి పరిపాలన చూశారు. మీరు ఇంకా 100 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఆ రోజు 30 సంవత్సరాలు మేము పరిపాలిస్తాము, 75 అని అన్నారు. అలా విధంగా చొక్కాలు మడత పెడతామన్నారు. ఇంకా రకరకాలుగా ఎన్నో మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని ఏళ్ళనగా మాట్లాడారు. ఆయన ముసలోడు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఈరోజు యువకుడిలాగా ముందుకు సాగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుతో నువ్వు పోల్చుకోవడం, చంద్రబాబు నాయుడు ముసలోడు కాదు, యువకుడు, నవయువకుడు. ఎందుకనంటే ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అలిపిరిలో జరిగినటువంటి సంఘటన తర్వాత మళ్ళీ పునర్జన్మెత్తినటువంటి నారా చంద్రబాబు నాయుడు యువకుడు. మీరు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, అతను పనిచేసే విధానం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ముందుకు సాగిపోయి ప్రజల్లో మాత్రమే మమేకమై పనిచేసే ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లో మమేకమై చివరికి నాయకుడి పండగ కూడా ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ ఆఫీస్లో చేసుకొని ఈ ప్రజలు, విజయవాడలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరికీ దగ్గరగా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పడిన ఇబ్బంది కూడా ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా సరే కలెక్టర్ ఆఫీసులో వరద బాధితులకు సంబంధించిన ఏ ఇబ్బంది ఈరోజు కూడా కలెక్టర్ ఆఫీసులో నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మీరు 30 సంవత్సరాలు కాదు, 107 కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం కూడా వారి పరిపాలన చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి అతని పరిపాలన దక్షత, అతని విజనరీ, అతని గొప్ప పరిపాలనని గుర్తించారు. ఇప్పుడు కూడా గుర్తిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనని వేలుపట్టి చూపించే అర్హత కానీ తాహత కానీ నీకు లేదని రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ చెప్పారు. మీకు ఇంక గెలిచే అవకాశమే లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఉండబోతున్నారు, సుదీర్ఘకాలం ఉండబోతున్నారు. ఒక నారా చంద్రబాబు నాయుడు వారిలోకి మాత్రమే అయ్యింది.